హాయ్ గైస్, అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇది నా గార్డెన్. అంటే నాకు 500 గజాల స్థలం నేను కొనుక్కున్నాను. 200 గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నాను, 4 గదులు. ఇకపోతే 300 గజాల స్థలాన్ని వదిలిపెట్టినాను. ఈశాన్యం వాస్తుకు ఉంటుంది, ఖాళీ స్థలం అని వదిలిపెట్టినాను. దాంట్లో అన్నీ కూడా సీతాఫలాలు మొలిచినాయి గైస్. చూడండి, ఇవన్నీ సీతాఫలాలే. కాకపోతే పోయిన సంవత్సరం చాలా కాసినాయి, ఒక 500 వరకు సీతాఫలాలు కాసినాయి. కాకపోతే కోతులు చాలా వచ్చి అల్లరి చేసినాయి, బాగా అల్లరి చేసి అన్నీ తిని అన్నీ పీకి పెట్టినాయి. అదే కాకుండా పక్కన ఉన్నటువంటి కుటుంబాల ఇళ్ళల్లోకి చొరబడి వాళ్ళ పిల్లలని మళ్ళీ వాళ్ళ పిల్లల్ని బాగా గీకి పెట్టడం, కొరికి పెట్టడం, ఇంట్లో ఉన్న వస్తువులు, పప్పు డబ్బాలు అవి ఎత్తుకుపోవడం, అట్లా చేసేసరికి 2-3 మాకు కంప్లైంట్ చేశారు. బస్తీలో ఈ మధ్యలో ఈ చెట్లు ఏమిటి, ఈ తోట ఏమిటి అని అన్నారు. అని కొంచెం వాళ్ళకి బాధ అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లల్ని గీకి పెడితే ప్రమాదం కదా, కోతి కరిస్తే ప్రమాదమే కదా, అందుకని చెప్పేసి అన్నారు. వాళ్ళు అన్నది కూడా సబబే అనిపించింది. అదిగాక చిటారు కొమ్మలకి కాయలు పోయినాయి, దాదాపు 4000 కాయలు కాసినాయి. నేనేమి అమ్ముకోలేదు, అందరికీ పంచినా సరే, కానీ ఈ కోతుల వల్ల ప్రమాదం ఎక్కువ అయిపోయింది. దాంతో నేనంతా మొత్తం అని బాగా పైకి ఉన్నటువంటి కొమ్మలన్నీ కట్ చేసినాను గైస్. చాలా మొత్తం అన్ని కట్ చేసి ఎండబెట్టేసినాను, ఎండిపోయినాయి. దాంతో ఇంకా నేను ఎండిన కొమ్మలన్నిటి కూడా నరికించి కలపకి వాడతాను. దసరాకి, సంక్రాంతికి, పిండి వంటలకి, వాటికి వీటికి పని చేస్తాయి. ఇంకా ఎండిన ఆకుల్ని అంతా కూడా కుప్ప చేర్చి మెల్లమెల్లగా కాల్చేస్తాను. బూడిద మీద వాటర్ పోసి దాన్ని ఒక విధంగా ఎరువుగా మార్చి మొక్కలన్నిటికీ కొంచెం కొంచెంగా పోస్తాను. సీతాఫలాలు ఈ సంవత్సరం పండే అవకాశం లేదు, ఎందుకంటే కొమ్మలను నరికేసినా మళ్ళీ అవి పెరుగుతున్నాయి. అందువల్ల ఇది మారేడు చెట్టు గైస్. చూడండి, ఇది మారేడు చెట్టు. దీని ఆకులు 3 ఆకులు ఉన్నాయి. విలువపత్రాలు అంటారు కదా, శంకరుడికి ఇష్టం. పూజలకు కూడా ఇది పని చేస్తాయి. ఇకపోతే ఇది సపోటా చెట్టు. పోయిన సంవత్సరమే పెద్ద సపోటా చెట్టు, ఒక 1000 కాయలు కాస్తాయి. పోయిన సంవత్సరమే దీన్ని కాయలు మార్చి ఏప్రిల్లో వస్తాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా వచ్చినాయి, అందరికి ఇచ్చేసినారు, అందరూ తిన్నారు గైస్. ఇది ఇకపోతే ఇవి 2 వంకాయ చెట్లు, పెద్ద వంకాయలు కాస్తాయి. ఎండాకాలం కదా, అంతా ఎండిపోయినాయి. వర్షం పడితే కొంచెం బాగుంటాయి. ఇంకా చెత్త ఎక్కువ అయిపోయింది, ఆకులన్నీ రాలి గాలికి అన్నీ కూడా చెత్త అంతా ఊడిపించేసి వాటర్ పట్టిస్తే మళ్ళీ మంచిగా ఆకులన్నీ పెట్టి పెద్దగా అయిపోతాయి. చూడండి, ఇది వేసి ఇవన్నీ మామిడి చెట్లే. దగ్గర 8 మామిడి చెట్లు ఉన్నాయి. కాయలు వచ్చినాయి, దగ్గర 4000 కాయలు వచ్చేసినాయి. పచ్చళ్ళు కూడా పెట్టుకున్నాం. మా అమ్మ వాళ్ళకి 200, మా తమ్ముడు వాళ్ళకి 200, మా చెల్లె వాళ్ళు ఊళ్ళోనే ఉంటారు, వాళ్ళకు కూడా 200 కాయలు పంపించేశాను. ఇంకా ఇది వచ్చి మందార చెట్టు, అంతా కూడా ఆకంతా రాలిపోయింది, మళ్ళీ చిగురు వస్తున్నది, పూలు వస్తాయి దీనికి. రెక్క మందారం ఇది గైస్ నా వీడియో. ఇది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఓకే.